తీగల బ్రిడ్జ్ అంటారంట. ఇది కన్నారంలా. ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. బ్రిడ్జ్ స్థితిగతులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక ఈ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే ఈ బ్రిడ్జ్కు సర్వీస్ రోడ్లు అంటే వేసిర్రట. సర్వీస్ రోడ్లు వేసిర్రు. ఎంత వేసిర్రు? ₹1 కోటి పట్టినాయి సర్వీస్ రోడ్లకు. ₹32 కాదు, ₹1 కోటి. వాస్తవంగా సర్వీస్ రోడ్ ఎప్పుడు వేస్తారు? అంత నిర్మాణం అయినాక దానికి ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరి చేసినాక సర్వీస్ రోడ్ వేస్తారు. కానీ ఆధార బాధార ఆగం జగన్నాథం అని సర్వీస్ రోడ్ వేసి పారేసారు. అయినా కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇక మీరు చూడుర్రి, ఒకటే సైడ్ నుంచి 2 దిక్కులో పోతారు. మొత్తం 224 కోట్లు దీనికి ఖర్చు బిర్జుకు. దాంట్లో ఇగో తాడి చెట్టు నిలబడ్డాయి చూడు, లైట్లు మొత్తం కరీంనగర్ వెలిగిపోతుంది అన్నారు. కరీంనగర్ ఏమో కానీ బ్రిడ్జ్ మాత్రం సింహానికి కట్టున్నది. కనీసం సర్వీస్ లైట్లు కూడా రాని పరిస్థితి. సర్వీస్ లైట్లు అంటే ఇవి రోడ్డుకి 2 పక్కన పెడతారు. ఇగో తెల్ల కనబడుతున్నాయి చిన్నవి, అవి లైట్లు. ఈ లైట్లకు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఈ బంధువాడ లైట్లకు ఖర్చు పెట్టింది ₹6,50,00,000. అవి ఎన్ని రోజులు వచ్చినాయి? 3 రోజుల 3 రూపాయలు. ఇంకా దీపాల ముందు మనం లైట్లు పెట్టుకుంటాం చూడు, సింపు అని పెరుగుతాయి. ఇక అట్లాంటివి అన్నట్టు. ₹6,50,00,000 ఖర్చు పెడితే 6 నెలలు కూడా పని చేయాలి. అవి అంత నాణ్యత ఉన్నాయి. దానికి వేసిన కేబుల్ ఏంటిది, అసలు కరెంటు బిల్ ఎంత అది అనేది మనం తర్వాత మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మాట్లాడదాం. ప్రస్తుతం ఇది రోడ్ చూడు. ఇక ఇది పరిస్థితి. 4 ఇంచుల తేడా ఉన్నది. దేనికి? బ్రిడ్జ్కు అప్రోచ్ లింక్ అంటారు దీన్ని. ఈ అప్రోచ్ లింక్కు 4 ఇంచుల తేడా. అంటే ఈడ అయ్యేవాడన్నా ఉసుక్కన 2 పాయలోడు కానీ 3 పాయలోడు కానీ బుర్రని ఉరికొచ్చినట్టుకో దిబిల్లు మనం వాడతాడు, నడుము ఇరుగుతుంది. వాని కుటుంబం అప్పుల పాలవుతుంది, వాడు దవకన పాలవుతాడు. ఇది కథ. ఇక ఇంకా ముందు బాగా చెప్పుకుంటాం.